మనకి సుదీర్ఘకాలం పాటు ఈ కార్గిల్ వార్ అప్పుడు కూడా బాగా తిప్పలబడింది ఏంటంటే కాశ్మీర్ దగ్గర యుద్ధ విమానాలు వెళ్ళడానికి కూడా కష్టం, ఎందుకంటే అక్కడ గడగడిపోతాయి ఆ ప్రాంతం అంతా కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసినప్పుడే దానికి అనుగుణంగా కొత్త రకమైనటువంటిది ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని రకాలైన మెటీరియల్ తర్వాత అక్కడ యుద్ధానికి సులభమైంది. ఒక రకమైన ఆయిల్, అక్కడ మంచులో కూడా గడ్డగట్టుకుపోకుండా ఉండేటటువంటి ఆయిల్. ఇప్పుడు ఆ తర్వాత మనం చాలా టెక్నాలజీ మారిపోయి వాళ్ళు అద్భుతంగా ఉన్నాం. బట్ ఎయిర్ బేస్ కావాలి అక్కడికి, ఎక్కడి నుంచినో వెళ్తాం కంటే అక్కడే ఎయిర్ బేస్ కావాలి. అదే లడఖ్లోని న్యోమా దగ్గర 13,700 అడుగుల ఎత్తున మంచు కొండల పైన వేసినటువంటి ఎయిర్ బేస్ ఇప్పుడు పూర్తి స్థాయి సక్సెస్ఫుల్గా లైన్లోకి వచ్చేసింది. ఇది ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటిది అనమాట. తద్వారా మన రక్షణ రంగానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగు పడినట్టయింది.